ప్రజెంట్ అయితే ఐపీఎల్ జరుగుతుంది. ఐపీఎల్ అయిపోయిన అనంతరం మనకైతే టీ20 వరల్డ్ కప్ జరగబోతుందన్నమాట. అందులో భాగంగా ఎప్పటికప్పుడు ప్లేయింగ్ 11 మన ప్రీవియస్‌గా చాలా చూసామన్నమాట. అందరూ కూడా ప్రిడిక్ట్ చేస్తూ ఉంటారు. అందులో భాగంగా రీసెంట్‌గా అంబటి రాయుడు అయితే ప్లేయింగ్ 11 తనైతే నా ప్లేయింగ్ 11 ఈ విధంగా ఉంటుంది అంటూ తనైతే తెలియజేశాడనమాట. అందులో రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ, దాని తర్వాత సూర్యకుమార్ యాదవ్, దాని తర్వాత రియాన్ పరాగ్ కూడా ఉన్నాడు. కానీ హార్దిక్ పాండ్యా నేమ్ అయితే తనైతే చెప్పలేదన్నమాట. దాని తర్వాత రింకు సింగ్, దినేష్ కార్తిక్, హార్దిక్ పాండ్యా బదులు తనైతే శివం దూబే అయితే ఛాన్స్ అయితే ఇచ్చారనమాట. శివం దూబే చాలా బాగుంటుంది అంటూ చెప్పడం జరిగిందనమాట. అలానే ఆల్రౌండర్ ఇంకొక స్పిన్నర్ రవీందర్ జడేజా, దాని తర్వాత యుజ్వేందర్ చాహల్, దాని తర్వాత కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్, హర్షదీప్ సింగ్, అలానే మయాంక్ యాదవ్ పేరు కూడా చెప్పాడు లేటెస్ట్గా. కానీ మన ప్రజెంట్ ముంబై ఇండియన్స్ కెప్టెన్ అట్ ది సేమ్ టైం ఇండియన్ కెప్టెన్ మన హార్దిక్ పాండ్యా నియమిత అందులో లేదనమాట. సో దీనికి తోడు ఇంకోటి ఏంటంటే ముంబై ఇండియన్స్లో హార్దిక్ పాండ్యా విఫలమైపోవడము. సో ఇప్పుడు ఎక్కడ చూసినా సరే ముంబై ఇండియన్స్ పక్క తను కెప్టెన్ సరిగ్గా చేయకపోవడము, బ్యాటింగ్ సరిగ్గా ఆడకపోవడము, బౌలింగ్ సరిగ్గా వేయకపోవడము, మంచి ఫీల్డింగ్ సెట్టింగ్ చేయకపోవడము, ఇవన్నీ కూడా మ్యాటర్స్ అనమాట. దాని తర్వాత సిఎస్కే పక్క మిడిల్ ఆర్డర్లో మంచి హిట్టింగ్ చేస్తున్నాడు శివం దూబే, 200+ స్ట్రైక్ విధ్వంసం బ్యాట్ చేస్తున్నాడు అని చెప్పుకోవచ్చు. సో కాబట్టి అందరు సెలెక్టర్స్, బీసీసీ సెలెక్టర్స్ కానివ్వచ్చు, ఎవరు చూసేసరి అజిత్ అగర్కర్, అందరూ కూడా ద్రావిడ్, అందరూ కూడా ఫీల్ అవుతున్నారు హార్దిక్ పాండ్యా కంటే కూడా శివం దూబే చాలా బెటర్ అని ఫీల్ అవుతున్నారు. సో కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా శివం దూబేకే ఛాన్స్ అయితే ఓటైతే చేస్తున్నారు. ఈ నేపథ్యంలో హార్దిక్ పాండ్యాకి ఛాన్స్ ఉందా లేదా అన్నది ఇంకొద్ది దూరం అయితే వెయిట్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో కాబట్టి ఫ్రెండ్స్, అంబటి రాయుడు చేసిన వ్యాఖ్యలపై తను చెప్పిన టీం 11 ఏ విధంగా ఉన్నది అన్నది తప్పకుండా మీరు కామెంట్ రూపంలో తెలియచేయండి. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ఏ విధంగా ఫీల్ అవుతున్నారు అని నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. నాకైతే హార్దిక్ పాండ్యా కూడా అంబటి చెప్పిన మాటలకు నేనైతే ఏకీభవిస్తున్నాను. హార్దిక్ పాండ్యా కంటే కూడా శివం దుబే చాలా బెటర్ అని నా ఫీలింగ్. మీ పాయింట్ ఆఫ్ వ్యూ అనేది కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.